పాలకూర పెసరపప్పు పొడి చేసుకోవడానికి ఒక కట్ట పాలకూర, ఒక చిన్న కప్పెడు పెసరపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అందులో ఒక 4 టీ స్పూన్ల నూనె పోసుకొని అది వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పోపు గింజలు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగినాక ఈ పెసరపప్పును కొంచెం నూనెలో వేపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా, పసుపు ఒక పావు టీ స్పూను పసుపు, ఇలా కొంచెం వేగినాక ఇందులో ఈ కడిగి పెట్టుకున్న పాలకూర ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకొని 2 నిమిషాలు ఇలా మొత్తం కలిపి కొద్దిగా దీనికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇగో ఇప్పుడు ఇలా పొడి ఉడికింది. ఇందులో కొంచెం కారం, సరిపడా కారం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, వేసుకొని కొంచెము నూనె పైకి రాగానే దించేసుకోవాలి. మంచిగా కలుపుకొని దించుకుంటే సరిపోతుంది. పాలకూర పెసరపప్పు పొడిగా బాగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నూనె పైకి రావాలి, పెట్టుకోవాలి. ఇలా నూనె పైకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలకూర పెసరపప్పు రెడీ.